నమస్తే. రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్. కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు. ఈ ఫోక్సో కేసులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కూడా మేనేజ్ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను సైతం కూడా బండి సంజయ్ మేనేజ్ చేసి ముఖ్యంగా తన కొడుకు పైన ఎలాంటి కేసు కాకుండా కాపాడుతున్నాడంటూ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక 17 ఏళ్ల అమ్మాయి పైన తన కొడుకు చేసినటువంటి ఒక అఘాయిత్యం. ఇదే సంబంధించిన అంశం అంతా కూడా రాష్ట్రంలో ఒక చర్చ అవుతా ఉన్నది. కాసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ సైతం కూడా మాట్లాడుతూ ఆ బండి సంజయ్కి అండ్ వాళ్ళ కొడుకుకి ఈ రెండిట్లలో వాళ్ళ కొడుకు చేసినటువంటి ఈ తప్పుకి బండి సంజయ్ని ఏ విధంగా బదనం చేస్తామంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి సైతం కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కల్వ సుజాత గారితో. అక్కడ నమస్తే. నమస్తే అమ్మా. ఏంటిది బండి సంజయ్ కొడుకు ఇష్యూ అంతా కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఒక 17 ఏళ్ల అమ్మాయి పైన లైంగికంగా వేధించడంతో పాటు శారీరకంగా వాడుకున్నాడంటూ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇది మొదటిసారి ఏం కాదు వాళ్ళ కొడుకు చేసినటువంటి. ఈ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒక బండి సంజయ్ కొడుకు కేంద్ర సహాయక మంత్రి కొడుకైనటువంటి బండి సంజయ్ కొడుకు ఏమైనా మినహాయింపు ఉంటుందా? స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు, ఇది రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నాడు అన్నటువంటి విమర్శ. దీనికి ఏం సమాధానం చెప్తారు? నాకు ఫస్ట్ ఒక మాట అన్నాను, పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులు ఎవరు సహాయం చేయరు, సహకరించరు. ఈ చెత్తనా కొడుకుల్ని సహాయం చేసి సహకరించేటంత సీన్ కాదు. ఇక్కడ బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఆడేళ్ళో బాక్సర్ల ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేసి ఆడ ఎంపీ టికెట్లు ఇచ్చి, బాంబులు పెట్టిన వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇచ్చి తీసుకొని పోయి పార్లమెంట్లో కూర్చోబెట్టినట్ల ఇక్కడ కాదు. ఇది తెలంగాణ ప్రజాపాలనలో ఉన్నది. దానికి నిన్న మొన్న ఎందుకు దీన్ని సీరియస్ తీసుకోలేదు, 8వ తారీఖున కేసు ఫైల్ చేస్తే ఇప్పటివరకు ఎందుకు సీరియస్ తీసుకోలేదని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఇందాకనే ఆదేశాలు ఇచ్చినటువంటి విషయం మనం అందరు చూసినాము. డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. ఏదో చిన్న పోలీసుకో లేకపోతే డీసీపీకో లేకపోతే చిన్న స్థాయి లీడర్లో ఎవరో చెప్పింది కాదు. స్వయాన చట్టం ఎవరి చుట్టం కాదు అనేది ఈడ నడుస్తున్నటువంటి పాలన. వాళ్ళెవరో వాళ్ళ జేబులో పెట్టుకొని పరిపాలించాలి అంటే ఇక్కడ కుదరదు. బండి సంజయ్ అలాగే చీఫ్ గురించి చెప్పిన ఇందాక, చీఫ్ వాళ్ళ కొడుకు చేసిన దానికి వాళ్ళ అబ్బాయికి ఏమి సంబంధం అంటే, గతంలో ఎన్నో సంఘటనలు నేను తీసుకుంటా, ఎన్నో సంఘటనలు కానీ అవన్నీ చెప్పే ఇప్పుడు సమయము కాదు, సమయం సరిపోదు కూడా. నేను ఒకటి అంటున్నా, కొడుకు తప్పు చేస్తే తండ్రికి శిక్షించాలని ఏం పెంపం కర్రా వెదవల్లారా ఇది ఏం చేస్తున్నారు? సరే మొక్కై వంగందే మానయ్య వంగునానంటే ఆ దుర్మార్గుడు, ఆ దరిద్రుడు, గంజాయి గాడు వాడెప్పుడో గంజాయి కొట్టిండు. నేను ఒక పిల్లోని బదలాం చేయాలని కాదు, వీడొక మంత్రి కొడుకు, వాడు దుర్మార్గుడు. ఒక ఆడపిల్లని, సరే ఆడపిల్ల స్వయాన వచ్చి కంప్లైంట్ ఇచ్చిందాకా ఎందుకు నిన్ను ఇంకో కేసు పెట్టిండు వాళ్ళు, నీకు గుర్తుందా? హనీ ట్రాప్ అంట. అవును, హనీ ట్రాప్ ఎవరు పెడతారు, ఎవరు చేస్తారు? హనీ ట్రాప్ వరకు ఎందుకు వస్తుంది? నువ్వు అమ్మాయితో తిరగలేదా? ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదా? చివరికి వాడు వాడు మేనేజ్ చేయడం ఎట్లా అంటే, 22 ఏళ్ళు ఉన్నది, 20 ఏళ్ళు ఉన్నది అనుకున్నా నేను. తర్వాత అమ్మాయి ఐడి ప్రూఫ్ చూసినా ఆ అమ్మాయి బిలో 18 ఉన్నది అని నిన్న వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకున్నటువంటి భాగోతం మంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, అమ్మాయి ఎంత వయసో తెలియదు, గంజాయి కొట్టిన మత్తులో, తాగిన మత్తులో ఇష్టానుసారంగా చేసేసి రాష్ట్రం ఎవరికి ఆదర్శంగా ఉండాలి, దేశం ఎవరిని ఆదర్శంగా ఉండాలి? నేను ఒకటి అడుగుతున్నా, బేటీ బచావోనా, బేటీ పడావోనా, లేకపోతే బేటీని ఇట్లా కథం చేయాలి, లేకపోతే బేటీని ట్రాప్ చేయాలనా? ఏం చేయాలి? నేను ఒకటి అడుగుతున్నా, బేటీ పడావోనా లేకపోతే బేటీ బగావోనా? ఏంది నాకు చెప్పాలి? ఇది బీజేపీది అంటే ద్వంద్వ వైఖరి ఏంది? అలా చీఫ్ మాట్లాడేది దానికి ద్వంద్వ వైఖరి ఏంది? నేను అడుగుతున్నా, తల్లి తప్పు చేసినా, కొడుకు తప్పు చేసినా, వేరే పార్టీలు ఉంటే మీరు ఇట్లనే ఉపేక్షిద్దునా, మీరు ఇట్లనే ఊరుకుందునా? నేనేం తండ్రి తప్పు చేసిండో తండ్రినో నేను ఆపాదించాలని లేను. బాధ్యత కలిగినటువంటి పదవిలో ఒక సహాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు ఒక కొడుకు, ఆ రోజే నువ్వు నీ కొడుకు ఎన్ని బూతులు మాట్లాడిండో మనం వీడియోలో చూసినాం. అదేదో మార్ఫింగ్ చేసిందో లేకపోతే కొడుకు కాదో ఆడియోనో కాదు, లైవ్లో చూసినటువంటి వీడియోలో మన కళ్ళకు కనబడతలేవా? మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళ కొడుకు చేసినటువంటి తప్పిదాలకి ఇంత చిన్న వయసులోనే ఇన్ని రౌడీ వేషాలు, ఇంతగనము గంజాయి కొట్టుడు, తాగుడు, ఇంత విచ్చలవిడితనం, గతిలేనోడు ఎన్నడెక్కనోడు ఎద్దగితే వెనక ముందు అయినట్టు లేక వచ్చినటువంటి సమరం
సంబరము, లేకలేక వచ్చినటువంటి పదవులు, లేకలేక వచ్చినటువంటి డబ్బును చూసుకొని ఇంత అహము, ఇంత అహంకారము, ఇంత ఆడపిల్లలంటే ఇంత చులకన. వీడొక్కడే కాదు, ఎవడైనా సరే బీజేపీలో ఎవరిని తీసుకున్నా దుర్మార్గులు 75% ఉంటారు, గలీజోలు 75% ఉంటారు, గలీజోలు. నేను ఇంకా తెలంగాణ భాషలో ఇంతకన్నా దారుణంగా నేను చెప్పలేను, ఇంతకన్నా గలీజ్గా నేను చెప్పలేను, కానీ గలీజ్ నాయాళ్ళు 75% బీజేపీలోనే సస్తారు. వాళ్ళకి ఏమంటే అందరినీ దేశం కోసం, ధర్మం కోసం అందరికీ చెప్పి వాళ్ళు చేసేవన్నీ అదేమంటారు సానికొంపలో జొర్రినట్ల వీళ్ళు చేసేవన్నీ ఇసుటి పనులే. మందికి నీతులు చెప్తారు, వాళ్ళు జొర్రే సానికొంపలలో, వాళ్ళు చేసే పనులన్నీ ఇసుటి గబ్బు పనులే. మరి ఇంకా వెనకేసుకొని వస్తున్నాడు. నేను బండి సంజయ్ది ఒక ఆడియో కూడా విన్నా. ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు మీరు? ఎవరో ఇంటికి వాళ్ళ తల్లిదండ్రి తరఫు నుంచి ఆడవాడు ఉన్నాడు కదా సంగప్ప అని, వాడిని రాయబారానికి పంపించారు. ఆ రాయబారానికి పంపించడం ఏం అవసరం ఉన్నది? నీ కొడుకు ఎవరైనా సరే తప్పు చేస్తే, ఇంతకుముందు ఒక ఫోక్సో చట్టం కోసం ఫోక్సో కేసు గురించి మాట్లాడినటువంటి బండి సంజయ్ మాటల్ని మనం గుర్తు చేసుకుందాం. ఎవరినన్నా ఉపేక్షించొద్దు, కేసు ఇంత లేట్గా ఎందుకు పెడతాం? నీ కొడుకు దగ్గరకు వచ్చే వరకు నీకు ఇవన్నీ రాయబారాలు పంపించి సెటిల్మెంట్లు చేసుకొని వాళ్ళకి బెదిరించి వాళ్ళని సంపతం బెదిరిస్తామని బెదిరింపులు వేస్తే మరి తండ్రిని ఉంచాలనా? నువ్వేంది హోంశాఖ సహాయ మంత్రి, హోంశాఖ ఏం చేయాలి? రాష్ట్రం హోంశాఖను వదులుదాం, కేంద్రం హోంశాఖ మీరే కదా. మరి నిన్న ఇక్కడికి మోదీ వచ్చిండు, సిగ్గు శరం ఏమన్నా ఉందా ఈ బీజేపీలకు? పక్కనే వేదిక మీద కూర్చోబెట్టుకున్నాడు అసలు గలీజ్ గారిని. మళ్ళీ స్టేజ్ మీద ఎట్లా కూర్చోబెట్టుకున్నారు? ఇన్ని 3 సార్లు జరిగింది కదా, మనం 3 సార్లు చూసినాం. ఎన్నిసార్లు జరిగింది, ఇంకా ఎన్నిసార్లు మేనేజ్ చేసినో, ఎన్నిసార్లు కవరింగ్ చేసుకున్నారో తెలియదు. మనం 3 సార్లు ఇప్పటికీ వాని విషయాలలో, గంజాయి కొట్టే విషయంలో ఒక పిల్లగాడిని కాలేజ్ నుంచి కొట్టి ఎన్ని బూతులు మాట్లాడిండో ఆ వీడియోలు చూసినాం. ఇప్పుడు ఆడపిల్లలు లైంగికంగా వేధించడం కాకుండా పబ్బులు, బార్లు, ఫామ్ హౌస్లు అన్నీ తిరిగిపిచ్చి ఆ పిల్లకి అన్నీ అయిపోయినాక హనీ ట్రాప్ చేస్తుందంట. నువ్వు హనీ ట్రాప్లో పడేంత వరకు ఎందుకు కామ్గా కూర్చున్నావు? హనీ ట్రాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది నీకు? నేను అడిగేది నీకు అది. నువ్వు హనీ ట్రాప్లో ఎట్లా పడ్డావు అంటే, నువ్వు తప్పు చేయండి హనీ ట్రాప్లో పడ్డావా? 5 కోట్లు డిమాండ్ చేసినారంట, 50,000 ఇచ్చినట్ట. వాళ్ళకి ఎందుకు ఇచ్చినో చెప్పు. 50,000 ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏం మేనేజ్ చేయడానికి 50,000 ఇచ్చింది. సరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకున్నాను అందాం ఒక్క నిమిషం కోసం. ఆడపిల్లని నువ్వు ఏ విధంగా మానసిక క్షోభ పెట్టినో పక్కన పెడదాం ఒక్క నిమిషం కోసం. 50,000 దేనికి ఇచ్చినావు? ఏం కవర్ చేసుకోవడానికి ఇచ్చినావు? ఏం లంచం ఇచ్చినావు? 50,000 పోనీ నువ్వు 50,000 ఇస్తే వాళ్ళు తీసుకునే స్థాయిలో ఉన్నారా? వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉన్నారని నేను విన్నా. మనకు తెలియదు ఇంకా దాని గురించి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఓన్లీ ఈ సోషల్ మీడియాలో ఈ మొత్తం అందరు నాయకులు మాట్లాడేదే నేను వింటున్నా, సోషల్ మీడియాలో చూస్తున్నా. కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఆ స్థితిలో 50,000 తీసుకునే స్థితిలో లేరు అనేది నాకున్నటువంటి. ఆయన నిన్న మోదీ సభలో మాట్లాడుతూ కన్నీళ్ళు పెడతా ఉన్నాడు. అంటే నన్ను రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేనటువంటి దద్దమ్మలే ఈ విధంగా నా తెలుసుకోవాలి కదా రకంగా ఇబ్బంది పెట్టి అది నన్ను రాజకీయంగా ఎదగకుండా చేస్తారు అని చెప్పేసి మాట్లాడు. అంటే కొడుకుని కంట్రోల్లో పెట్టుకోకపోవడం రాజకీయ. మీ పార్టీలలో ఉండొచ్చు నీ శత్రువులు ఎవడన్నా ఉంటే, బయట పార్టీ వాడిని నీకేం బట్టే? నీకు ఎదగకుండా చేయడానికో, నీకు ఎదగకుండా రాజకీయంగా ఎదుర్కోవడానికో దమ్ము లేనుడు ఎవడు నీకు రాజకీయంగా ఎదుర్కోవడానికి దమ్ము? నువ్వు అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటివి. నువ్వు ఎదుర్కోవడానికి నీ నాయకులు ఎవడన్నా నీకు అడ్డం పడుతున్నారో, వెనకల ముంగల పడుతున్నారో, నీ నాయకుల్ని నువ్వు చూసుకోవాలి. కానీ ఏడ్చుకుంటా మాట్లాడేది సింపతి కోసం. దేవుడు అన్నా, మా మోదీ దేవుడు అన్నా అన్నావు. అప్పుడు వచ్చినప్పుడు 50 రూపాయలు పెంచే, ఇప్పుడు వచ్చినప్పుడు నీ కొడుకు కంపులు లేపుకుంటే. అంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పులు మోసే కాడి నుంచి మొదలు పెడితే ఆడపిల్లల్ని మానభంగం చేసేదాకా నీకు ఇంట్లోనే ఉంటారా? నీ ఇంట్లోనే ఉంటారా? ఇది ఒక్క కొడుకని గారాబం చేసి సంపాదించిన పైసలన్నీ నీ కొడుకు మీద పోస్తున్నట్టున్నావు. 1000 కోట్లు సంపాదించుకున్నావు నువ్వు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ రోజు పెండ్లం పుస్తెల్ తాడు అమ్మి నేను జిల్లా పరిషత్లో పోటీ చేసిన అన్నోనివి. ఈరోజు 1000 కోట్లు. ఈరోజు నీ కొడుకుకి ఇంత భారీ భారీ పబ్బులు, క్లబ్బులు, ఇంత భారీ భారీ కార్లు, ఇంత విలాసవంతమైనటువంటి జీవితం ఏడికెళ్ళి వచ్చింది? నీ జీతం మీద వచ్చిందా? నీకు ఏడైనా సంపాదిస్తే వచ్చిందా ఇవన్నీ డబ్బులు? చెప్పాలి కదా. నువ్వు అన్న మాటలే, నేనన్న మాటలు కాదు. ఇవన్నీ విలాసవంతంగా నీ కొడుకుకి ఇచ్చినటువంటి యశో ఆరాం. నీ కొడుకు ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నీ కొడుకు ఆదర్శంగా ఉండాలి, నువ్వు ఆదర్శంగా ఉండాలి. ఒక పెద్ద నాయకునివి, రాష్ట్రానికి కాదు దేశ సహాయ శాఖ మంత్రివి. నువ్వు ఎలా ఉండాలి? సరే నీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారంటే నీ బీజేపీలో ఉండొచ్చు, బయటోడు ఎవడు ఉంటాడు నీకు? సో ఇదంతా కూడా సార్ కొడుకు చేసినప్పుడు కూడా బండికి తెలిసే జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? నేనేమంటున్నా, ఇందాకనే చెప్పిన సంగప్ప అనేటోడు రాయబారానికి పోయిందంటే బడి మనిషే కదా ఆడు. సంగప్ప V6లో పనిచేస్తుండే కదా చూడు. సంగప్ప అనేటోడు రాయబారం పోయిందని నిన్న మీ ఛానల్ ద్వారానే నేను విన్నా అది మాట. మరి రాయబారానికి ఎవరు కొడుకు తోలుతాడా? పోని తోలితే ఆ పెద్ద మనిషికి బుద్ధి జ్ఞానం ఉండొద్దా? రాయబారానికి
రఘుకు కూడా రాత్రి 11 గంటలకు రమ్మని మాట్లాడుకుందాం అని అన్నారు అనేది మీ రఘునే లైవ్లో చెప్పింది నేను చూసినా కదా. మరి ఎక్కడి నుంచి ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు? ఏం పని ఉన్నది? ఏం మాట్లాడతారు? ఛానళ్ళని మేనేజ్ చేద్దామని, లేకపోతే ఇంకో వ్యవస్థని మేనేజ్ చేద్దామని, మీడియాని మేనేజ్ చేద్దాం అలవాటే కదా ఎట్లయినా బీజేపీకి మేనేజింగ్ బ్యాచ్ కదా. అదే మనం మీ తండ్రికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? తండ్రి చేయకుండా కొడుకే ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు అందామా ఒక నిమిషం కోసం? సరే తప్పు చేస్తే ఆడు దుష్టుడు తప్పు చేస్తున్నాడు అంటే శిక్షించి వాడిని కంట్రోల్లో పెట్టాల్సిన తండ్రిది కాదా? అప్పుడే నువ్వు పిల్లోడిని కొట్టినప్పుడు, అప్పుడే ఇట్లాంటివన్నీ గబ్బు మాటలు మాట్లాడినప్పుడు లైవ్లో చూసినాం కదా మనం వీడియోలు. కొట్టింది, గంజాయి కొట్టింది, ఇట్లా తాగింది, అన్నీ మనం లైవ్లో చూసినాం. లిక్కర్ క్లబ్బులు పబ్బులు చూసినాం. నువ్వు నీ కొడుకుని ఒక బాధ్యత గల పదవిలున్న నువ్వు నీ కొడుకుని నువ్వు కంట్రోల్లో పెట్టకుండా తప్పుదారిలో పోయేంత వరకు, నాశనం అయ్యేంత వరకు, నాశనం చేసేంత వరకు చూసుకుంటా కూర్చున్నావు అంటే నువ్వు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కాదు అది, నువ్వు ఇచ్చినటువంటి విచ్చలవిడితనం కాదు అది. ఎవరికి బాధ్యులు కాదు. నువ్వు చేసినందుకు నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. ఈ రోజైతే కేసు అయితే నమోదయ్యింది. డెఫినెట్గా చట్టం ఎంత పెద్దోడినైనా సరే శిక్షించక మానదు. ఎవడైనా సరే దానికి చట్టంకి ఎవడు చుట్టం కాదు. డెఫినెట్గా నేను ఒకడైతే డెఫినెట్గా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి మోదీ ఏమో చెయ్యాలనుకున్నాడు, కానీ వాళ్ళ కాళ్ళలో వాళ్ళే కట్టే అడ్డం వేసుకొని నిన్న మోదీ వచ్చిపోయిన దాని విషయం కన్నా ఎక్కువగా బండి సంజయ్ విషయము, అక్కడ రాహుల్ గాంధీది నిన్న చూసినా ఇంకో వింత ఏంటంటే విజయ్ రాహుల్ గాంధీ కలయికతోని నిన్న 10 కోట్ల కన్నా ఎక్కువ వ్యూస్ వస్తే 4 గంటలు ఇక్కడ మోదీ ప్రచారం అయ్యేంత వరకు, మోదీ సభ అయ్యేంత వరకు 4 గంటలు బ్లాక్ చేసారు, ఐడియల్ బ్లాక్ చేసారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా గలీజ్ వ్యవస్థ ఏమన్నా ఉంటుందా? అంటే నిన్ను చూసేటోడు ఎవడు లేడు, నిన్ను మాట్లాడేటోడు ఎవడు లేడు, నిన్ను పట్టించుకునేటోడు ఎవడు లేడు అని రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. నీ బండి సంజయ్ సరే వచ్చినాం, మేము మొన్న నుంచి ప్రశ్నిస్తున్నాం, 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం, బండి సంజయ్ని బర్తరఫ్ చెయ్యన్నాం, లేదా ఆ సభకి రానియకుండా కనీసం మీరు కంట్రోల్ పెట్టగలిగినరా? చాలా మంది ఎవడెవడు ఏమన్నా కాకోక మేము ఎట్లా ఉంటే, మేము ఎట్లా ఆదేశాలు ఇస్తే, మేము ఏ తీరులో పోతే అందరు సొసైటీ కూడా అదే తీరులో పోవాలని మెసేజ్ ఇచ్చిండ్రా? నేను మీరు వేదిక మీద కూర్చోబెట్టుకోరు బండి సంజయ్ని. చాలా మంది మహిళలు కూడా బీజేపీలో చాలా మంది కూడా మహిళా లీడర్లు అంతా కూడా సో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు కూడా మాట్లాడేటువంటి ఇప్పుడు ఏడిపోయినరా అంటున్నా నేను. నువ్వు అడిగినావు, మంచి పని చేసినావు. ఉన్నారు కదా పెద్ద పెద్ద మనుషులు, మన ఈమె ఉంది కదా, ఈమె పేరేంది, విరేంచి ఏమి మాధవీలత ఏడికి పోయిందమ్మా. గుడి పోతే గుడి కట్టిస్తాం, బడి పోతే బడి కట్టిస్తాం, కారు పోతే కారు ఇస్తాం, ఏం పోతే అవి ఇస్తాం అన్నోళ్ళు ఈరోజు బండి సంజయ్ కొడుకు ఒక ఆడపిల్లని మానభంగం చేసి ఈరోజు ఆ పిల్లని, ఇక నేను ఇవన్నీ లైవ్లో మాట్లాడొద్దు కానీ ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం ఫ్యూచర్ ఉంది కాబట్టి నేను మాట్లాడలేను కాబట్టి ఏమైంది ఇప్పుడు అని అడుగుతున్నా. మాధవి లత కానీ ఈ టీవీ ఛానళ్ళల్లో మురుగుతున్నారు కదా వీళ్ళందరూ, రోడ్డు మీదకి వచ్చి బట్టలు చింపుకుంటున్నారు కదా. ఒక 5-6 మంది ఆడోళ్ళు ఉంటారు, సోనియా గాంధీ గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు, తల్లి అమ్మ అని ఇవ్వకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా సోనియా గాంధీని అనరాని మాటలు అన్నటువంటి వీళ్ళు ఈరోజు ఒక ఆడపిల్ల, మైనర్ ఆడపిల్లకి ఇబ్బంది పెడితే ఈరోజు ఈ మహిళామూర్తులందరూ దేశం కోసం, ధర్మం కోసం, 80% ఉన్నటువంటి హిందువుల కోసం రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత, బేటీ పడావో బేటీ బచావో ఎడిగిపోయినమ్మా మీరు అందరు ఈరోజు. సో మీరు కూడా ఏం మాట్లాడలేదు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గాంధీ భవన్ ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు. ఇదంతా కూడా ఆర్ఎస్ బ్రదర్స్ సర్కార్ నడుస్తుంది, అంటే రేవంత్ అండ్ సంజయ్ యొక్క సర్కార్ నడుస్తుంది. అదే సంజయ్ అండ్ రేవంత్ అన్నటువంటి పనికి మాలినోడు రేవంత్ అన్నతో పోల్చుకోవడానికి. అంటే ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర మంత్రి చూస్తాం కదా, ఎవడు వాడంటే చెప్తున్నాను బరాబర్ అంటే మరి మా రేవంత్ అన్నతో ఆయనను పోలుస్తాను అంటే ఎందుకంటే కేసు అంతా కూడా డిలే అయిపోతుంది. 48 గంటలు అయినప్పుడు కూడా ఇంకా యాక్షన్ ఎందుకు డిలే అవుతుంది? ఒకవేళ డిలే అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆదేశాలు ఇస్తారు? ఎందుకంటే డీజీపీ గారు ఎందుకు దీని మీద సీరియస్ తీసుకోలేదని ఎందుకు ఆదేశాలు ఇస్తారు? అట్లాంటివన్నీ ఏమి పప్పులు ఉడుకో మా దగ్గర. ఎవరైనా సరే, ఆ రోజు అల్లు అర్జున్ అయినా సరే, ఈ రోజు బండి సంజయ్ అయినా సరే, తప్పు చేసినోడు ఎవడైనా సరే, ఎవరికైనా కూడా చట్టం ఒకటే ఉంటది. చట్టము పేదోని కో రకము, గొప్పని కో రకం ఉండదు, అందరికి ఒకటే రకం ఉండదు. వాళ్ళకు జతాయించి లోపల ఉన్నది మీద తన్నుకొని కొట్టుకొని యాక్టింగ్ చేస్తారు అంతేగాని మాకు వాళ్ళకి ఏంది 2 సరళ రేఖలు కానీ కాంగ్రెస్ బీజేపీ కానీ ఇక్కడ కూడా కలవవి, కలవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిన్న వాళ్ళే చూసినావు కదా, మోదీ
మాతో రా అని అడుక్కునే పరిస్థితికి వచ్చిండు, దిగజారిపోయినటువంటి పరిస్థితికి వచ్చిండు మోదీ. అట్లాంటి వ్యవహారం వాళ్ళ దగ్గర నడుస్తుంది కానీ మాకెందుకు నడుస్తుంది? సో అమ్మాయి స్టేషన్కి అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ స్టేషన్కి వెళ్తే సో 6 గంటలకు వెళ్తే రాత్రి 1 గంటల వరకు కూడా అక్కడ చిన్న చిన్నగా ఏమైనా మేనేజ్ చేసిండొచ్చు కానీ ఎవరు చేయొచ్చు? నేను ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ మీద ఉంది ఇక్కడ. చెప్పేది నువ్వు అక్కడ చిన్న చిన్న పోలీసు వాళ్ళని ఏమైనా బెదిరించి, చిన్న చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని ఏమైనా బెదిరించి ఆ పూటకి ఏమన్నా మేనేజ్ చేసిండేమో కానీ అది ఎంతవరకు మనము తెలుసుకునేంత వరకు నిజాలు మాట్లాడలేం. కానీ అక్కడ ఏమైనా మేనేజ్ చేస్తాడేమో కానీ హై స్థాయిలో మేనేజ్ చేసేంత అవసరము లేదు. మేనేజ్ చేయాల్సినటువంటి అంత వరకు తీసుకొని కూడా మేము వదలము. ఎవరైనా సరే దీని మీద నిజం నిక్కార్సుగా తెలిసేంత వరకు ఎవ్వరు కూడా వదిలేదే లేదు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మాకెక్కడ స్వేచ్ఛ ఉంటుండే మాట్లాడడానికి? మేము మాట్లాడలేదా? ఇమీడియట్ గా అది జరగంగానే నేను ఇమీడియట్ గా వీడియో పెట్టిన. ఇంకా చాలా మంది గాంధీ భవన్ లో కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అందరు మాట్లాడతారు. హైకమాండ్ ఇట్లా ఆదేశాలు అట్లీస్ట్ కల్వ సుజాతకు కూడా ఉంటుండే కదా రిస్ట్రిక్షన్స్. నేను కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ మీలాగా అందరూ ఉండరు కదా, మీరు కొంత అగ్రెసివ్ గా ఉంటారు. అగ్రెసివ్ గా ఉన్నా కూడా పార్టీలో ఉన్నా కదా, నేను పార్టీలో ఉన్నా కదా. అట్లాంటి ఆదేశాలు వస్తే అందరికి ఒకటే రిస్ట్రిక్షన్ ఉంటాయి కదా. అందరు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నాను, అందరు మాట్లాడతారు. వెయిట్ అండ్ సీ. సో అమ్మాయికి న్యాయం జరిగేటువంటి తప్పకుండా. అమ్మాయికి న్యాయం అంటే ఆల్రెడీ కోల్పోయినటువంటి జీవితానికి వాడు ఇప్పుడు అమ్మాయి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందే, తప్పదు, అది కర్మం కొద్ది తప్పదు. అది ఈ ఇంతవరకు వచ్చిన తర్వాత రోడ్డు మీద పడ్డ తర్వాత వాడు ఏదో రౌడీ వేషాలు వేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తానంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమో అంత ఆషామాషిగా వదులుతారని నేనైతే అనుకోవట్లేదు. డెఫినెట్గా న్యాయం జరగాల్సిందే, తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే. మరి ఫోక్సో చట్టం అంటే 14 ఏళ్ళు పోవచ్చు, 18 ఏళ్ళు పోవచ్చు, జీవిత ఖైదీ కూడా కావచ్చు. మరి చెప్పలేము, అదేమి ఇష్యూస్ ఏమైతే చూడాలి. మరి వీడైతే దుర్మార్గుడు అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెట్టిండు అనేది అయితే మనకు ఉన్నటువంటి సమాచారము మీడియాలలో. అంటే ఆమె కూడా అంటే వాళ్ళ తల్లి కూడా కంప్లైంట్ చేసింది, అంటే మందు దాగిపించిండు, ఫామ్ హౌస్. అదే చెప్తున్నా కదా, అదే కంప్లైంట్ లో ఉన్నది. దానికి అన్ని టెస్టులు అన్ని రకాలుగా ఇబ్బంది ఏదున్నా కూడా అమ్మాయిని మానసికంగా కానీ ఇప్పుడు మనం మళ్ళీ ప్రస్తావించి కానీ ఇబ్బంది పెట్టాల్సినటువంటి అసలు మాటలు కావు. కానీ నేనేమంటున్నా అంటే వాడు ఒకవేళ జైలుకు పోతే ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది ఒక రకమైనటువంటి బాధ. జైలుకు పోవాలి, ఈ అమ్మాయిది జీవితం బాగుపడాలి. డెఫినెట్గా ఆదర్శంగానే ఉండాలి రాష్ట్రమైనా సరే, ప్రభుత్వాలైనా సరే. అట్లాంటి దుర్మార్గుల్ని పెంచి పోషించేటంత మనం ఒకవేళ ఏదైనా తప్పుదం చేస్తే రేపు పొద్దున సమాజానికి మనం తప్పుడు మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. డెఫినెట్గా దీని మీద పూర్తి విచారణ జరుగుతుంది అని నేనైతే 100% నమ్ముతున్నా. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవడైనా సరే, బండి సంజయ్ ఉండని, మోదీ ఉండని, ఎవరైనా జరిగి తీరాల్సింది. సో బండి సంజయ్ దగ్గర కూడా ఇష్యూ అంతా పోయింది. ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ తో కలిసి ఇంటి దగ్గరికి పోయిన తర్వాత కూడా బాధితులను ఏదో అంటే బాధితులను ఏదో బెదిరించినటువంటి నువ్వు అడగకముందే నేను చెప్పినా కదా, వాళ్ళని బెదిరించిండ్రు. రాయబారానికి ఫస్ట్ అదేమో అంటారు లాతోంకా బూత్ బాతోన్సే నయమంతా అన్నట్టు వాళ్ళ ఇళ్లలోకి పోతే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసి దొంగ. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, వాళ్ళు ఒకవేళ తప్పు చేసిందే అనుకుందాం, ముందే ఎప్పుడో 6 నెలల కిందనే కంప్లైంట్ ఇవ్వాలి కదా. వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన దాకా, కంప్లైంట్ ఇచ్చినాక హనీ ట్రాప్ అని పెట్టిండ్రు. ఆడ పోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వనికి పోయిన తర్వాత వీళ్ళు పెట్టిండ్రు. ఒకవేళ 6 నెలల కిందనే ఆ అమ్మాయి వీడిని హనీ ట్రాప్ చేసింటే గనక, డబ్బులు ఇచ్చింటే గనక, అప్పుడే వీళ్ళ అమ్మాయితోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇట్లా చిన్న అమ్మాయి, మైనర్ అమ్మాయి నా వెంట పడుతుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని అప్పుడే ఇవ్వాలి కదా. ఇంత అయినాక ఎందుకు ఇచ్చిండ్రు చెప్పండి? అవునా కదా? ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయమే కదా. మీరు ఇటీవల చూస్తున్నారా కరీంనగర్ లో, అంటే కొంత బండి సంజయ్ మీద గబ్బులేపేస్తున్నారు. ఓ దిక్కు గంగుల కమలాకర్ ఇంటి మీద దాడి, గంగుల కమలాకర్ వీళ్ళకి నోటికి వచ్చినట్లు మాట్లాడు. వాడు పాడి కౌశిక్ గాడు ఉన్నాడు, వాడికైతే అది నోరు అదుపులో ఉండదు, కాళ్ళు స్థిమితంగా ఉండే, 6 అడుగులు పెరిగిన కానీ దున్నపోతలాగా. మనకి అసలు శరీరం మీద సోయే ఉండదు, మనకి మోకాళ్ళల్లో ఉంది మైండ్. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ జిల్లాని ఏం చేద్దాం అనుకుంటారో నాకు అర్థమైతలేదు. జిల్లా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటున్నారా, లేకపోతే ఆ జిల్లాని ఈరోజు ఇంకో రకంగా మారుద్దామని చూస్తున్నారా, ఏం చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అటు హుస్నాబాదు, ఇటు కరీంనగర్ అంతా కంపులు వేపేస్తున్నారు. ఆ 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు, ఒక ఎంపీ బీజేపీ. కాబట్టి ఇష్టానుసారంగా మరి మిగతా నియోజకవర్గాలలో ఎందుకు అట్లా లేదు? మీ నియోజకవర్గాలలోనే ఇంతగానం కంపులు వేసిపోతుంది. ఏ ఇష్యూ చూసినా ఫస్ట్ కరీంనగర్ నుంచే మొదలవుతుంది. ఏ సమస్య వచ్చినా కరీంనగర్ నుంచే వస్తుంది.
అంటే ఏంది ఇది దూలాల్లాగా పెరిగిన కానీ పాలించడానికి కోసం మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా, లేకపోతే మీ ఇష్టానుసారంగా చేయడం కోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? అక్క మీరు నిన్న ఆల్రెడీ నిన్న మా మోదీ సభలో చాలా మాట్లాడడం జరిగింది బండి సంజయ్. సో మాట్లాడుతూ నేను కాషాయ జెండా కప్పుకున్నాను, నేను భారతీయ జనతా పార్టీని అసలు అధికారంలోకి మామూలుగా తీసుకురావడానికి మాట్లాడలేదు. అబ్బో ఏమనిపిస్తా ఉన్నది మీకు ఆ మాట? కాషాయ కార్యకర్తనంట, మోదీ శిష్యుడంట. ఉమ్, అంటే మోదీ శిష్యులందరూ ఇట్లనే ఉంటారా ఏంది? నాకు అర్థమైతలేదు. ఉమ్, మోదీ శిష్యుడంట, కార్యకర్తనంట, ఆ జెండా కండువా వేసుకున్నాడంట, కాషాయం రంగనంట, కాషాయం కండువా కప్పుకున్నోళ్ళు ఆర్ఎస్ఎస్ లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు ఎవడు ఏం తప్పులు చేయరంట. వాళ్ళందరూ వాళ్ళంతా పతివ్రతలు, వాళ్ళంతా పతితులు ఎవరు ఉండరంట. వీడు నిన్న వాడి మొహం చూసినావు కదా, ఇట్లా ఉబ్బిపోయి తెల్లందాకా ఎందుకు ఏ తప్పు చేయనోడు, ఏ తప్పు ఎరగనోడు, ఎలాంటి దానికి బెదురు ఇది లేనోడు కొడుకు ఈ కేసులో ఇరుక్కుంటాడనే భయంతోన తెల్లందాకా నిద్రపోయినవా, తెల్లందాకా ఎవరినన్నా బెదిరించినవా, తెల్లందాకా ఏడ్చినవా, తెల్లందాకా బాగా తంబాకు తిని తిని ఇంత ఉబ్బిపోయినవా? నాకైతే అర్థం కాలేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ తంబాకు ఎప్పుడు చూస్తే కూడా మొలతారాల గురించి మాట్లాడు, లేకపోతే బడి, లేకపోతే గుడి, లేకపోతే శవాలు వెళ్తే మీకు, శివాలు వెళ్తే మాకు, ఇసుంటివన్నీ ఎవరికి వస్తాయి మాటలు? తంబాకు తిని 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 అలవాటు అయిపోయిన బ్యాచ్ ఇది. కాబట్టి కొడుకుకు గంజాయి దింపియానికి నేర్పించిండు, తను తంబాకు తింటున్నాడు. అయితే తండ్రి తంబాకు బ్యాచ్, కొడుకు గంజాయి బ్యాచ్. తాగుడుకు అలవాటు చేసిండు బాగా, కొడుకుని అలవాటు చేసిండు. ఒక్కసారి నేను ఇందాక నుంచి చెప్తున్నా, తన పిల్లలు చెడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలలో మనం ఏమి చేస్తే అదే మారుతుంది. కాబట్టి నువ్వు తంబాకు తింటే నీ కొడుకు గంజాయి ఎందుకు కొట్టాడు? అవునా కాదా చెప్పున్నా? తాదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. నువ్వు సేరు అయితే నీ కొడుకు సవా సేరు ఉన్నాడు. మరి ఇవన్నీ లేకలేక పుట్టినటువంటి షోకులా, లేకపోతే డబ్బు వచ్చిందనే అహంకారమా? నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, ఈయన దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని 5 ఏళ్ల నుంచి అడుగుతున్నా. నేను 5 ఏళ్ల నుంచి అడుగుతున్నా. ఇంత డబ్బు విచ్చలవిడిగా అప్పుడు కూడా గంగుల కమలాకర్కి వీళ్ళంతా బినామీలు, ఇవన్నీ కథలు నడిచినాయి అనేది అందరికి ఉన్నటువంటి సమాచారం. మరి అక్కడ ఆయన వ్యవహారం సాఫీ సాదా సీదాగా నడుస్తుందంటే వీళ్ళందరి సపోర్టే ఉంటుంది, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా. ఈరోజు దేశం నుంచి రాష్ట్రం దాకా పతివ్రతలందరూ ఎడమనుకున్నారు అని అడుగుతున్నాను నేను. ఇంత జరుగుతుంటే చిన్న మాటకి మొన్న సురేఖక్కకి రాముడు పైసలు రాలుస్తాడా అని అంటే, అసలు దాన్ని పెడార్థం తీసుకొని రాష్ట్రం మొత్తం ఇక ఒక సబ్జెక్ట్ ఇక దొరికిందంటే చాలు, దాన్ని ఇక ఇష్టం ఉన్నట్ల వాడుకొని ఇష్టం ఉన్నట్లు అని 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 ఇట్లా మానసిక శోభకు గురి చేసేటట్టుగా మాట్లాడేటటువంటి ఆ బ్యాచ్ అంతా ఏడిపోయింది. ఈరోజు మాట్లాడాలి కదా, మొగోళ్ళు మాట్లాడాలి, ఆడోళ్ళు మాట్లాడాలి, నాయకులు మాట్లాడాలి, లీడర్లు మాట్లాడాలి, అధికారంలో ఉన్నోళ్ళు మాట్లాడాలి. మోదీ నిన్న సభలో అరే దిగురా దరిద్రుడా, నీ వల్ల నా పార్టీ దరిద్రం అంతా నాశనం అయిపోతుందని అనాలే కదా. ఎందుకు అనలేదు అంటే మీరు ఎంకరేజ్ చేస్తారు, మీకు ఇట్లాంటి వాతావరణం నార్మల్ కామన్ అని అర్థమైంది మాకు. సో ఇదంతా జరిగినప్పుడు కూడా అంటే మేమేమనుకున్నాం తెలుసా, ఎవరో సోషల్ మీడియాలో ఇన్విటేషన్ల పేరు తీసేసి పెట్టిర్రు. మేము అనుకున్నాం ఇక స్టేజ్ ఎక్కనియరేమో, కనీసం తెలంగాణకు వచ్చినందుకు పూర్తిగా సర్వనాశనం అవుతుందేమో పేరు అని అట్లీస్ట్ ఎక్కనియరేమో అనుకున్నాం. హుందాగా ఎక్కి కూర్చోబెట్టిరు మంచిగా మోదీ సభల. ఎక్కడ పోతుంది సమాజం, ఎక్కడ పోతుంది? చర్యలు ఉంటాయని చెప్పేసి మనం అనుకునేదానికి ఏమైనా పార్టీ నుంచి అంటే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీ నుంచి రావాలి కదా, ఉన్నటువంటి అవకాశం ఉంటుందా? ఆ అధ్యక్షుడేమో అధ్యక్షుడు కూడా సమర్థించుకుంటూనే అంటే వాళ్ళ కొడుకు చేశాడు తప్పకి నాయన అదే అంటున్నా, అంత సీన్ లేదులే. నేనేమంటున్నా, ఇది ఆఫ్టర్ ఆల్ వాళ్ళకు, ఇది ఆఫ్టర్ ఆల్ నడి రోడ్ల మీద వాళ్ళు ఎవరంటారు కుస్తీ పోటీలు చేసేటటువంటి ఆడపిల్లలు నెలల తరబడి ధర్నాలు చేసిండ్రు, కూర్చున్నారు రోడ్ల మీద. వాళ్ళ బీజేపీ ఎంపీ వాళ్ళకు మానసికంగా వాళ్ళ శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అని అట్లాంటి ఆడపిల్లలు రోడ్డు మీద కూర్చొని బాధపడిన రోజులు. వాడికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఈ గలీజ్గాళ్ళు ఇదేమైతే చెప్పు, స్వయాన వాడే చేస్తే గెలిపించుకున్నాడు. ఈడైతే ఇంకా కొడుకు స్వయాన ఆడే చేసిండు. ఎంతమంది శవాలను రాత్రి తగలబెట్టి నువ్వు
ఉన్నావో ఘటన చూసుకుందాం, మనము ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనను చూసుకుందాము, ఢిల్లీలో ఘటనను చూసుకుందాము. ఎన్ని ఘటనలు, ఆడపిల్లల శవాలని కాల్చేసి తగలబెట్టి వ్యవస్థనంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఎన్నో రకాలుగా చేసేటోళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఇది నథింగ్, మోదీకి ఇది నథింగ్. సో ఆయనకు నథింగ్ కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. అంటే తెలంగాణలోనే ఆమె కూడా కేసు పెట్టింది కూడా. అవును, దానికి దీనికి నువ్వు పరిపాలన గురించి అడుగుతున్నావా లేకుంటే లేదా అంటే సరే బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదనేది మనకు అర్థమైపోయింది. మా చర్యలు మా దగ్గర నడుస్తున్నాయి కదా, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా ఆల్రెడీ. ఏం చేయాలో దాని మీద చేస్తారు. తప్పకుండా శిక్ష అయితే పడుతుంది, చేసినోనికి ఎవరిని వదలడు. నేనంటున్నా ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా చూసినాం అమ్మాయితో దిగినేవాడు. కాబట్టి వదలొద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఇట్లా ఖచ్చితంగా అమ్మాయి పైన అఘాయిత్యం జరిగిందని అనుకుంటాను. ఇక మనం దాని గురించి మాట్లాడితే బాగోదేమో అనుకుంటున్నా నేను. మాట్లాడొద్దు కూడా ఇట్లాంటి విషయాలలో. దాని గురించి పదే మనం ఏదో మీడియా గురించి మాట్లాడడం కన్నా ఎక్కువగా వాడు 17 ఏళ్ల పిల్లతోని ఈ విధంగా బిహేవ్ చేయడము, వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండి ఫోటోలు చూసడం సరిపోదా? అంతకు మించి ఇక దాని గురించి మనం మాట్లాడొద్దు. వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్లలో దాన్ని ఎంక్వైరీ చేయాలని నేను చెప్తున్నా. కాబట్టి ఒక ఆడపిల్లని, ఆ పిల్ల జీవితం స్టార్ట్ అయ్యింది ఇప్పుడిప్పుడే. కానీ అలాంటి టాపిక్ మనం మళ్ళీ మన నోట్ల నుంచి రేస్ చేసి అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈడైతే దుర్మార్గుడు చేస్తే జైలుకు పోతాడు, మళ్ళీ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? కాబట్టి అమ్మాయి విషయంలో మనం ఒకసారి దిశ ఘటన చూసినాం. దిశ ఘటనలా నడి రోడ్డు మీద ఆ రోజు ఇది చేసి పడేసారు, షూట్ చేసేసారు. ఈరోజు సజ్జనార్ గారు సిపిగా ఉన్నారు హైదరాబాద్లో. మరి మన గవర్నమెంట్ ఉంది, డెఫినెట్గా వీడిని కూడా అదే పని చేయాలని నేను అంటున్నాను. షూట్ చేయాలంటున్నారా? మరి అంతే, మరి ఎందుకు పేదనికొకటి గొప్పని తప్పకుండా ఒకవేళ సాక్ష్యాలన్నీ రుజువైతే తప్పకుండా చేయాలంటున్నాను నేను. ఎవడైతే వాళ్ళు తల్లి కడుపులో పుట్టలే, 9 నెలలు మోసి వాళ్ళ అమ్మ గడలే, వాళ్ళకు 6 మందిని చంపేశారు కదా ఒకటేసారి. బండి సంజయ్ కొడుకు కేంద్ర ఎవరైతే అందరికి పిడికెడు గుండెనే ఉంటది, అందరు కూడా 6 అడుగులలోనే పుట్టి ఉంటారు, పెరిగి ఉంటారు. ఎవరైనా నవమాసాలు మోసే తల్లి గని ఉంటది. అంటే అక్కడ చంపబడింది అమ్మాయి కాబట్టి వాళ్ళని షూట్ చేశారు. ఇక్కడ దీనికి తగ్గట్టుగా శిక్ష పడాలి అంటున్నా. కానీ ఎవరికి కూడా న్యాయం అనేది చట్టం ఒకటే రకంగా పనిచేయాలి అంటున్నాను. ఓకే, డెఫినెట్గా ఏదైనా సరే ఆడపిల్లగా నేను ఆడపిల్లకు జరిగిన అన్యాయం మీద ఎవరమైనా స్పందించాలని. ఆ దుర్మార్గులు స్పందించకపోతే వాళ్ళు ఇంకితాన్ని వదిలేసినాం. కానీ ఇంత పెద్ద నాయకుడు అయ్యి ఉండి దేశానికి ఆదర్శంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతం ఇవ్వాలి. కానీ అలాంటి వాడు ఇట్లానే వేషాలు వేస్తే ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా కానీ. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక పక్కన బీజేపీ పార్టీ బండిని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా ఈ కేసుని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి కొడుకుని కనీసం బండి సంజయ్ సో ఆ పెంపకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా లోపాలు ఉన్నాయన్నటువంటి అంశాన్ని కూడా కల్వ సుజాత గారు చెప్పుకుంటూనే ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ప్రభుత్వం అండగా ఖచ్చితంగా ఉంటుంది. ఈ కేసులో ఎవరైతే దోషులు జరుగుతారో వాళ్ళని శిక్షించేటువంటి పరిస్థితి కూడా రానున్నటువంటి రోజులలో మనం చూసేటువంటి శ్రీవాణి ఉరుకుతుంది రోడ్డు మీద, ఉరుకుతుంది, ఆవులను పట్టుకొని ఉరుకుతుంది, రోడ్డు మీద రొచ్చులలో ఏరుకుంటుంది, పోయి ఏమేమో చేస్తుంది. ఇప్పుడు ఏడున్నదే ఏమో మరి ఆకుల శ్రీవాణి, ఈ మాధవి లత వీళ్ళందరూ ఏడిపోయినరే ఏమో. అంటే మిగతా ఆడపిల్లలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేసినా కూడా పర్వాలేదు. కానీ ఎవరికి ఇంకెవరైనా ఏమైనా జరిగితే మాత్రం మేము ఆడోళ్ళం అనేది గుర్తొస్తుంది వాళ్ళకి. ఒకవేళ మీ కాంగ్రెస్ లో ఎవరైనా చేస్తే మీరు మాట్లాడతారా? ఎవరైనా చెయ్యొద్దు అంటున్నా నేను. ఇలా మాట్లాడతాం, తప్పకుండా శిక్ష పడాల్సింది. ఎవడైతే ఏం తిన్నది, ఎవరి తల్లికి వాళ్ళు గొప్ప, పేదోడైనా గొప్పోడైనా నాయకుడైనా లీడర్లైనా అధికారులు ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా పార్టీలలో ఉన్నా ఎవరి నాయకులైనా అంతే. తప్పు చెయ్యొద్దని కోరుకుందాం. మీ పార్టీలో చెయ్యాలని మా పార్టీలో చేయాలని ఎందుకు కోరుకుంటున్నాం? మా పార్టీలో చేయాల్సిన అవసరం లేదు. మేము 10 ఏళ్ళు ప్రతిపక్షాలు ఉన్నాం, ఇప్పుడు 3 ఏళ్ళే గవర్నమెంట్లోకి వచ్చినాక ఎక్కడన్నా చూసినా ఇట్లాంటి వేషాలు అన్ని బీజేపీలకే ఉంటాయి. ఇట్లాంటివన్నీ గబ్బు పనులన్నీ గతంలో చూసినాం కొన్ని టీఆర్ఎస్లల్లా, ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి చూస్తున్నాం. అదే లేక లోకైపోతే లోకై కన్ను లొట్టబోయింది అన్నట్టు వీళ్ళకు ఎన్నడెక్కనోడు ఎద్దెక్కితే గట్టనే ఉంటుంది వ్యవహారం అంతా. మోదీని చూసినాం కదా, మా రేవంత్ రెడ్డిని కోరుకుంటా ఉన్నాడు రా అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది కల్వ సుజాత గారు అయితే చాలా అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కాంప్రమైజ్ పాలిటిక్స్ అనేది ఉంది, ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అన్నటువంటిది ఒక గట్టి నిర్ణయాన్ని సైతం కూడా కల్వ సుజాత గారు అయితే చెప్తాము. చూస్తున్నాం మన తెలుగు.